భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఈ మధ్య పూంచ్ రజౌరీ ఏరియాలో జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగిందండి. ఒక ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాలూకు కాన్వాయ్ మీద కొంతమంది దుండగులు అటాక్ చేశారు. అంబుష్ అంటారు కదా, అంబుష్ అంటే వాళ్ళు ఎక్కడో నక్కి ఉంటారు, జీప్ రాగానే దాని మీద బాంబులు అటాక్ చేస్తారు, గన్ ఫైరింగ్ చేస్తారు. తర్వాత దాంట్లో పాపం ఒక ఐఏఎఫ్ కుర్రాడు సోల్జర్ పోయాడండి. అతను అతను ప్రాణ త్యాగం చేశాడు పాపం దేశం కోసం. ఇలా ఉండగా కాంగ్రెస్ వాళ్ళు చరణ్జీత్ సింగ్ చన్నీ అని అంతకుముందు సీఎం కింద చేశాడు పంజాబ్ చీఫ్ మినిస్టర్ ఫర్ కాంగ్రెస్ లాస్ట్ టైం. చరణ్జీత్ సింగ్ చన్నీ వాడు ఏమంటాడంటే ఈ అటాక్ అంతా కూడా మోదీ గారు చేయించట. ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా బీజేపీ వాళ్ళు మోదీ గారు కలిసి మన కాన్వాయ్ మీద మన వాళ్ళే దాడి చేసి మన వాళ్ళే చంపేసుకుని ఎలక్షన్స్ కోసం చేశారట. ఇంతకన్నా నీచమైన మన మనోభావం ఎవరికైనా ఉంటుందండి? ఇంతకంటే నీచానికి దిగజారిపోవడం చూసారా ఎవరైనా? ఈ బీజేపీ వాడు దేశభక్తులు అన్నాడు. లాస్ట్ టైం అదేవాడు 40 మంది చంపేశారు కదా పుల్వామా అటాక్ ముందు. అది కూడా మోదీ గారి మీద బ్లేమ్ వస్తుంది. అంటే పాకిస్తాన్కి మోదీకి టైప్ ఉందా? యాక్చువల్గా వీళ్ళకి ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి పాకిస్తాన్కి మంచి టైప్ ఉండేది. వాళ్ళు ఉన్నప్పుడు అందుకే బోల్డ్ దాడులు అవుతుండే. ఫ్రీగా వదిలేశారు పాకిస్తానీ టెర్రరిస్టులని, చూసి చూడండి వదిలేశారు. వాళ్ళు విధ్వంసం చేశాక పట్టుకున్నట్టు ఏదో ప్రయత్నం చేశారు. తర్వాత పాకిస్తాన్కి విన్నపాలు పట్టుకున్నారు, బాబు ఇలా చేశాను అంటే వాడు సరేలే చూద్దాంలే అంటాడు. అది మరి మోదీ గారు అలాగా బాలాకోట్ అటాక్ అయిన తర్వాత వెంటనే రిటాలియేషన్ కదా, పుల్వామా కూడా సర్జికల్ స్ట్రైక్స్. సో ఇది మోదీ గారు చేశారనడానికి వాడికి ఎలా వచ్చిందని నాకు అర్థం కాదు. ఈ దెబ్బకి పంజాబ్ ఓట్లు కూడా కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా ఇప్పుడు బీజేపీకి వస్తాయని అందరూ అంటే పొలిటికల్ అనలిస్ట్ అందరూ కూడా ఈ సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం కాంగ్రెస్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ సోల్జర్స్ వాళ్ళ తాలూకు ఫ్యామిలీస్ వాళ్ళంతా ఉంటారు కదా, పంజాబ్లో ఎక్కువ ఉంటారు. పంజాబ్లో సోల్జర్ ఫ్యామిలీస్ వాళ్ళంతా ఉంటారు. పాపం సిక్కులు మంచి దేశభక్తులు ఉంటాడు. ఈ మధ్య కాలంలో ఏదో కొంతమంది వాళ్ళలో పనికిరాని వాళ్ళని తీసుకెళ్ళి ఖలిస్తానీ మోటివేట్ చేసి ఐఎస్ఐ వాళ్ళు డబ్బులు ఇచ్చి ట్రై చేస్తున్నారు తప్ప సిక్కులు మన హిందూ రక్షణ కోసం పుట్టిన మతమే కాదు అది, మన హిందూ మతమే అది. సిక్కులు మన మతం నుంచి వేరు చేసింది కాంగ్రెస్. సిక్కులు మనవాళ్ళే, హిందువులే. రామ్ సింగ్ ఉంటాడు, లేకపోతే అర్జున్ సింగ్ ఉంటాడు, మరి ఎలా ఉంటాడండి మరి హిందువులేనంతా. సో పాపం వాళ్ళని అసలు యాక్చువల్గా మన హిందూ మతాన్ని రక్షించడానికి పుట్టినవాడు సిక్కులు. మన హిందూ మతానికి ఒక చిన్న ఆర్మీ లాంటివాడు. ఒకనొకప్పుడు ముస్లిం ఆన్స్లాట్ తట్టుకోలేక పుట్టిన పెద్ద కొడుకుని నేను ఆర్మీకి పంపిస్తున్నాను అన్నట్టుగా, అంటే సిక్ మతంలోకి పంపిస్తున్నాను. మతం కాదు, చెప్పాను కదా, సిక్ అనే ఒక జీవన సరళి. వాడు గడ్డం పెంచుకుంటాడు, దీక్షతో ఉంటాడు, మంచి దృఢమైన శరీరంతో, అంటే వ్యాయామం గట్రా చేస్తాడు. వాళ్ళ దగ్గర ఎప్పుడు కత్తి ఉంటుంది. అలా కొన్ని ఉన్నాయి నియమాలు. ఆ నియమాలను పాటిస్తూ వాళ్ళు మన దేశ రక్షణ, అంటే మన హిందూ మత రక్షణ కోసం తయారైన ఒక ఆర్మీ. వాళ్ళు మన వాళ్ళే, అంటూ డౌట్ లేదు. సరే, ఈ చరణ్జీత్ సింగ్ చన్నీ గారు ఏం చేశాడంటే మోదీ గారే ఇవన్నీ చేయిస్తున్నాడని చెప్పి ఒక పిచ్చి మాట అన్నాడు. దాంతో మొత్తం పంజాబ్ అంతా కూడా బీజేపీ వైపు ఓటు వేయడానికి అవకాశం చాలా ఉంది. బీజేపీకి మాట పంజాబ్లో కూడా ఒక సర్ప్రైజ్ ఉంటుందని అందరూ భావిస్తారు. లైక్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, నెక్స్ట్ పంజాబ్ కూడా ఒక సర్ప్రైజ్ ఉండవచ్చు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.